వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అవికా గౌర్ ఒక అద్భుతమైన నటి మాత్రమే కాదు, భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాన్ని సృష్టించిన బాలనటి. చిన్నారి పెళ్లి కూతురుగా మనందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. అవికా గౌర్ జూన్ 30, 1997న గుజరాత్లోని ఇటాలియన్ కల్చర్ ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సమీర్ గౌర్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ గా, తల్లి చేతన గౌర్ గృహిణి. ముంబైలోని షారన్ ఇంగ్లీష్ హై స్కూల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. చిన్నప్పటి నుండి ఆమెకు నటన, డాన్స్ పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. 2008లో బాలికా వధు సీరియల్లో ఆనంది పాత్రకు ఆమె ఎంపికైనప్పుడు ఆమె వయస్సు కేవలం 11 ఏళ్లు. బాల్య వివాహాల వంటి దురాచారాలపై పోరాడే ఆనంది పాత్రలో ఆమె నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ ఒక్క సీరియల్ తో ఆమె ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. ఆనంది పాత్ర తర్వాత ఆమె సుసురాల్ సిమార్కా అనే సీరియల్లో రోలీ పాత్ర పోషించారు. ఇందులో ఆమె తన వయస్సు కంటే పెద్దదైన వివాహిత పాత్రలు నటించింది. తన పరిణితిని చాటుకున్నారు. 2013లో రాజ్ తరుణ్ సరసన ఉయ్యాల జంపాల చిత్రంలో అవికా గౌర్ తెలుగు తెరపై పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేసింది. ఆమె సహజ సిద్ధమైన నటనకు గాను ఉత్తమ తొలి చిత్ర నటిగా సైమా అవార్డు అందుకున్నారు. ఇక తెలుగులో ఆమెకు మంచి క్రేజ్ రావడంతో వరుస క్రేజీ ప్రాజెక్టులలో నటించారు. లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తామావా, ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, ఆమె నటనకు విమర్శలకు ప్రశంసలు లభించాయి. అవికా గౌర్ కేవలం భారత్ కే పరిమితం కాలేదు. ఆమె నటించిన బాలికా వధు అనేక దేశాల్లో, ముఖ్యంగా వియత్నాం, కజకిస్తాన్ డబ్ అయి పెద్ద హిట్ అయ్యాయి. వియత్నాంలో ఆమెను ఒక సూపర్ స్టార్ లా ఆరాధించారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొని భారతీయ నటిగా గర్వకారణంగా నిలిచారు. ఒక దశలో అవికా గౌర్ తన బరువు విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే పట్టుదలతో సుమారు 13 కిలోల బరువు తగ్గి తన మేకోవర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన శరీరాకృతిని మార్చుకోవడమే కాకుండా మానసిక ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం గురించి సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు పెడుతూ ఉంటారు. నటనకే పరిమితం కాకుండా అవికా గౌర్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి పాప్కార్న్ వంటి సినిమాలు నిర్మించారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఆమె ముందుంటారు. అవికా గౌర్ కు జంతువులంటే చాలా ఇష్టం. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆమె తన మూలాలను మర్చిపోకుండా ఉంటారు. రాజీవ్ గాంధీ నేషనల్ అవార్డులు, బహుళ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, తెలుగు, హిందీతో పాటు ఆమె కన్నడ సినిమాల్లో కూడా నటించారు. కేర్ ఆఫ్ ఫుట్పాత్ 2 వంటి చిత్రాల్లో నటించి తనదైన పరిధి విస్తరించుకున్నారు. ఏ భాషలో నటించినా ఆ భాష సంస్కృతిని, డైలాగులను త్వరగా నేర్చుకోవడం ఆమె ప్రత్యేకత. చాలా కాలం తర్వాత ఆమె 2023లో 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమాతో బాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. తద్వారా హిందీ వెండితెరపై కూడా తన ముద్ర వేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అవికా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లపై కూడా దృష్టి పెట్టారు. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించడంతో పాటు ఓటీటీ వేదికల కోసం వెబ్ సిరీస్లలో కూడా నటించారు. మ్యాన్షన్ 24 వంటి సిరీస్లతో ఆమె ప్రేక్షకులను అలరించారు. అవికా గౌర్ కేవలం ఒక నటిగానే కాకుండా బాధ్యత గల పౌరురాలిగా సామాజిక అంశాలపై గళమెత్తుతారు. ముఖ్యంగా మహిళా సాధికారత, విద్య మరియు జంతు సంరక్షణ వంటి విషయాల్లో ఆమె తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అవికా గౌర్ ఒక గుజరాతీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినిమాల్లో నటించేటప్పుడు భాషపై పట్టు సాధించడానికి ఎంతో కృషి చేస్తారు. ఆమె తన సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నించడం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. భాషా సరిహద్దులు దాటి దక్షిణాదిలో ఆమె దక్కించుకున్న ఆదరణ అసాధారణమైనది. కేవలం పెద్ద తెరకి పరిమితం కాకుండా సినిమా నిర్మాణ ప్రక్రియపై ఉన్న మక్కువతో ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. కెమెరా వెనుక జరిగే పనులపై అవగాహన పెంచుకు ఆమె దర్శకత్వ విభాగం కూడా ఆసక్తిగా కనపరుస్తూ ఉంటారు. నేడు అవికా గౌర్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. ఆమె తన ఫిట్నెస్ ప్రయాణం, ఫోటో షూట్లు, తన ఆలోచనలన్నిటికీ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. యువతకు బాడీ పాజిటివిటీ, సెల్ఫ్ లవ్ గురించి అవగాహన కల్పించడంలో ఆమె ముందుంటారు. 2008, 2010
బాలికా వధు ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు. 2011 నుండి 2016 సస్రాల్ సిమర్కాతో బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. 2013 ఉయ్యాల జంపాలతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 2016 ఎక్కడికి పోతావు చిన్నవాడతో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నిర్మాతగా మారటం మరియు బాలీవుడ్ లో కథానాయకిగా రాణించడం. అవిక గోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ తాను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు తెచ్చే లేదా బలమైన ముద్ర వేసే పాత్రలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అందుకే ఆమె ఎంచుకునే కథల్లో వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. అవిక గోర్ భారతీయ టెలివిజన్ నటీమణులతో చాలా తక్కువ మందికి దక్కే గౌరవాన్ని అందుకున్నారు. ఆమె తన లఘు చిత్రాలు ప్రఖ్యాత కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచారు. ఇది ఒక నటిగా ఆమె పరిణితికి మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆమెకున్న గుర్తింపు నిదర్శనం. కేవలం నటనకే పరిమితం కాకుండా అవిక తన వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు చూపించడానికి రియాలిటీ షోలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఖత్రోన్ కే కిలాడి సీజన్ 9 లో పాల్గొని తన సాహసోపేతమైన కోణాన్ని ప్రదర్శించారు. నాచ్ బలియో తన డాన్స్ నైపుణ్యాలను నిరూపించుకున్నారు. టెలివిజన్ గేమ్ షోలలో తన చమత్కారంతో అందరినీ అలరించారు. అవిక గోర్ తన చిన్నతనం నుండే కెమెరా ముందు పెరుగుతున్నప్పటికీ చదువును మరియు వృత్తిని సమంగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఇక షూటింగ్ విరామాల్లో పుస్తకాలు చదువుకుంటూ పరీక్షలకు హాజరయ్యేవారు. ఆమె విజయానికి ప్రధాన కారణం సమయపాలన, క్రమశిక్షణ అని ఆమె తోటి నటులతో చెప్తూ ఉంటారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.